ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలను నగరంలోని బొమ్మరిలు అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, బెజవాడ సురేష్ రెడ్డి, బెల్లం సత్యనారాయణ, టీవీ శ్రీరామ్మూర్తి, తాతా ప్రసాదులు రాఘవరెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన కేకును చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో మాగుంట కుటుంబం సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యువ నాయకులు రాఘవరెడ్డి రాజకీయాల్లోకి రావడం అవసరం ఎంతైనా ఉందని వేమూరి బుజ్జి అన్నారు. చిన్నతనంలోనే సేవా కార్యక్రమాలు అలవరుచుకున్న రాఘవరెడ్డి మంచి ఆలోచన విధానంను పలువురు అభినందించారు. మాగుంట కుటుంబం రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో దినదినాభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో కుప్ప రంగనాయకులు, పేర్ల రమేష్, తాతా ప్రవీణ్ కన్నా, వేమూరి గణేష్, కొల్లిపల్లి భరత్, కొంజేటి పురుష్, నిర్వాహకులు రాజ్యలక్ష్మితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా మన ఒంగోలు బొమ్మరిల్లు సంస్థలందు మనందరి సమక్షంలో, ముఖ్యంగా ఇక్కడున్న విద్యార్థుల సమక్షంలో మేడం గారు, సార్ వీరిద్దరు ఆధ్వర్యంలో మేము గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాం. ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఈ బొమ్మరిల్లుకి వచ్చాము. మిమ్మల్ని అందరం చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సంస్థని స్థాపించి ఆ సంస్థని 60 మంది స్టూడెంట్స్, ఇక్కడ అనాథ పిల్లలు కానివ్వండి, ఎవరు అక్కడ ఇటువంటి ఆదరణ ఎక్కడ ఉన్న పిల్లలందరికీ వాళ్ళు ఆదరణ కల్పిస్తూ వాళ్ళందరికీ మనం కూడా తోడ్పడే ఉద్దేశంతో మన యువ నాయకులు రాఘవరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మీ అందరి సమక్షంలో ఇక్కడ జరుపుకోవాలని చెప్పి మేము భావించి నిన్న రాత్రి మన అహ్మద్ గారిని అడగటం, ఆయన సరే అంటాం, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవటం ఒక మంచి పరిణామం. మీ అందరికీ తెలుసుగా, మాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసుగా, ఎంపీ గారు మరి ఎంపీ గారి పేరేంది? మాకుండా శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి యువనాయకుడు. వాళ్ళ మిమ్మల్ని కూడా వచ్చి ఇక్కడికి కలుస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బెజవాడ గోపాలరెడ్డి గారి మనవడైన బెజవాడ సురేష్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ పార్టీ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి గారు, ఒంగోలు డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మన ఆహ్వానం నుంచి ఇక్కడికి ఇచ్చేశారు. వారి సమక్షంలో మీ అందరికీ రాఘవరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ మీ అందరి సమక్షంలో కేక్ కట్ చేసుకొని ఈరోజు మీ అందరికీ ప్రతిరోజు మీకు పండగే. ప్రతిరోజు కూడా మన మీ సార్ కానీ మేడం గారు కానీ మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా మేము కూడా పాల్పంచుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలో కేక్ కట్ చేసుకొని స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన అతిథుల చేత మీకు ఆ నోట్బుక్స్, పెన్స్ అందించాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా అందరూ ఒక్కసారి క్లాప్స్ కొడుతూ ఉంటే మనకి ఇక్కడికి ఇచ్చేది అతిథులు కేక్ కట్ చేస్తారు.
పెద్ద ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయులు మిత్రులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో వారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్నేహితులు అందరూ కలిసి ఉదయం నుంచి తాతా ప్రసాదు మరియు వాళ్ళ కమిటీ బెల్లం సత్యం గారు అందరూ వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఒంగోలు పట్టణంలో ఉదయం నుంచి జరుగుతున్నాయి. అన్ని హాస్టల్లో భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళ అన్నా క్యాంటీన్లో ఉన్న ఒంగోలు పట్టణంలో 4 క్యాంటీన్లో కూడా భోజనం ఏర్పాటు చేశారు. చాలా మంచి పరిణామం ఈ విధంగా కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఇక్కడ బొమ్మరిల్లో పేద పిల్లలకు, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంచడం మరియు ఈ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు మాగుంట రాఘవరెడ్డి మిత్రుడు యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం, మాగుంట అభిమానులు అందరూ కలిసి ఒక ఐక్యతగా ఈ కార్యక్రమం చేయడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్న అభిమానులు కూడా ఈరోజు అందరూ వచ్చి, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేసినందుకు మా యొక్క అందులో ఈ కార్యక్రమానికి ఇంకా మరిన్ని సేవలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారి వారసుడు రాఘవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన సురేష్ రెడ్డి గారు, దాదాప్రసాద్ గారు, రామ్మూర్తి గారు, రమేష్ గారు, మిగతా అభిమానులందరూ కూడా బొమ్మరిల్లులో సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రాఘవరెడ్డి గారికి ఉన్నత పదవులు నిర్వహించాలని, తన జన్మదినంలో ఎన్నో బ్రహ్మాండం జరుపుకోవాలని కోరుకుంటూ మన మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారైన వాళ్ళ తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా. అలాగే మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన సమయంలో ఎన్నో ఉదయం నుంచి చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు బొమ్మరిల్లులో చిన్నపిల్లకాయలకి పాఠ్య పుస్తకాలు, పెన్నులు, భోజన వసతులు అన్నీ కల్పించి చాలా చక్కగా నిర్వహించారు. కావున నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మన పార్లమెంట్ సభ్యులైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారి పుట్టినరోజుని మన బొమ్మరిల్లులో జరుపుకున్నాము. ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా ఆనందపడ్డారు. ఇటువంటి పుట్టినరోజుని మా రాఘవరెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలానే ఉదయం మన పార్టీ కార్యాలయంలో మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగినాయి. దీనికి ముఖ్య అతిథిగా బెజవాడ సురేష్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో అందరికీ భోజన సదుపాయం కల్పించాము. ఇటువంటి పుట్టినరోజు మా రాఘవరెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.